హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1498కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో లావా యువా 3 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా, ఆ వీడియో మీరు చూడపోయినా పైన కార్డ్స్లో అయితే ఉంటుంది, అక్కడైతే ఆ వీడియో చూడగలరు. సో ఎవరైతే ఎంట్రీ లెవెల్ మొబైల్ కావాలి అనుకుంటారు, అంటే ఒక 6-7 వేల రూపాయల్లో మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇందులో చాలా ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చూసేయండి, సో మీకు మిగిలిన వివరాలు అయితే తెలుస్తాయి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు సో మీకు ఒక క్వశ్చన్ అనమాట. మామూలుగా మొబైల్ ఫోన్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాయి కొన్ని. అంటే ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అనుకోండి 1 సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తుంది. అదే బడ్జెట్ మొబైల్స్ అనుకోండి 2 సంవత్సరాలు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తాయి అనమాట. అదే ఇంకా మిడ్ రేంజ్ అయితే 3 సంవత్సరాలు, ఫ్లాగ్షిప్ అయితే 4 సంవత్సరాలు ఇస్తాయి. రీసెంట్గా మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్స్కి, అలాగే శాంసంగ్ S24 సిరీస్ మొబైల్స్కి 7 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ఇస్తామని చెప్పి ప్రామిస్ అయితే చేసినాయి. సో మీకు ఇది ఎలా అనిపించింది? వీళ్ళు ఇలాగా సాఫ్ట్వేర్ అప్డేట్ మనకి ఎక్కువ సంవత్సరాలు ఇవ్వడం మంచిదా, లేదంటే 3 సంవత్సరాలు ఇచ్చి మొబైల్ ఫోన్ ప్రైజెస్ అనేవి రీజనబుల్గా తీసుకొస్తాం మంచిదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, సో OnePlus కడాఖండిగా అయితే చెప్పేసింది, మేము 7 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇవ్వం అని చెప్పి. యాక్చువల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్కి గూగుల్ పాలసీ ప్రకారం సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఇంకా పెంచాలి. ఇప్పుడు 4 ఇయర్స్ ఉంటున్నారు చాలామంది, సో దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. సో దీనికి ఆ OnePlus ఏం చెప్తుందంటే, మేమైతే ఆ పాలసీని అంగీకరించట్లేదు, అంటే మేము రాబోయే రోజుల్లో 7 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే తీసుకురాము అనేది చెప్తుందనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే, 7 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వడం వల్ల ఫోన్లో కొత్తగా మార్పులు రాకపోగా స్లో అవుతుంది. ఇంకోటి ఏంటంటే, జనరేషన్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ కొత్త హార్డ్వేర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల కొత్తగా వచ్చే మార్పులు కానీ లేకపోతే ప్రయోజనాలు కానీ ఏమీ ఉండవు. అది కూడా అర్థవ్యక్తంగా ఉంటుంది అప్డేట్ చే ప్రాసెస్లో. సో కావాల్సిన ఫీచర్స్ అన్నీ అందించలేము అని చెప్పేసి OnePlus అయితే చెప్తుంది. సెక్యూరిటీ అప్డేట్ 7 ఇయర్స్ ఇవ్వడం అయితే ఓకే అని చెప్తుంది, ఎందుకంటే ఫోన్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి. కానీ జనరేషన్ అప్డేట్స్ని మాత్రం తనైతే అంగీకరించట్లేదు అంటుంది. నేను కూడా ఖచ్చితంగా దీంతో అయితే ఏకీభవిస్తాను, ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి కొత్త ఫీచర్స్ వస్తుంటాయి, హార్డ్వేర్ పరమైన చేంజెస్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వాలి అనే ఈ ప్రణాళికలో కంపెనీలు ఏం చేస్తాయంటే అస్తవ్యస్తంగా ఉండే అప్డేట్స్ని ఇచ్చేస్తాయి. దీనివల్ల మొబైల్ స్లో అవ్వడం, ఫర్దర్గా అన్ని ఫీచర్స్ వర్క్ చేయకపోవడం, సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు తెలిసి 4 ఇయర్స్కి మించి ఎవరో ఎక్కువ రోజులు మొబైల్ అయితే ఇప్పుడు వచ్చే మొబైల్స్ ఈ స్మార్ట్ ఫోన్స్ని అయితే వాడతారని నేనైతే అనుకోవట్లేదు. వీళ్ళు ఇదేంటంటే మార్కెట్ స్ట్రాటజీయే, 7 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నాం అనేది చెప్పుకునేది మార్కెట్ స్ట్రాటజీ అవుతుంది. ఈ వారం వీళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ ప్రైస్ పెంచేస్తారు వాళ్ళ పాలసీని బేస్ చేసుకొని. సో OnePlusని అయితే ఇక్కడ నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మళ్ళీ మనకు OnePlus నుంచే OnePlusకి సంబంధించిన ఒక కొత్త మొబైల్ సంబంధించిన ర్యాండర్ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్ చూస్తుంటే మనకి OnePlus నాట్ సిరీస్ మొబైల్స్ ఉంటాయి కదా, ఆ లైనప్లో తీసుకొస్తారన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మేబీ నాట్ 4నే తీసుకొస్తారా, కాకపోతే అలా చూసుకుంటే నాట్ 3 దీనికన్నా బెటర్గా ఉంది లుక్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అలాగే ఫ్లాష్ లైట్ కొంచెం చిన్న రింగ్ లైట్ లాగా అయితే స్పాట్ అయిందనమాట. AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్ ఉందిగా బ్యాక్ సైడ్, ఇవైతే ఉండబోతున్నాయి. అలాగే IR బ్లాస్టర్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. స్లైడర్ అయితే కనిపించట్లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక అలాగే OnePlus 12R ఈ మొబైల్ మనకి ఈ రోజు నుంచి సేల్కి అయితే తీసుకొచ్చేసారు. 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. ప్రైస్ మీకు 40,000 రూపాయలు దగ్గర 39,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో మీరు కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. అక్కడ చూస్తే మనకి ఆ మొబైల్ ప్రైస్ ఎక్కువైంది. చైనాలో ఇంకా తక్కువ తీసుకొచ్చారు, అక్కడ A3 అని పేరు మీద కూడా తీసుకొచ్చారు. మనకి ఇక్కడైతే కొంచెం ప్రైస్ ఎక్కువలోనే పెట్టారు. ఇక నెక్స్ట్ చూస్తే క్రాఫ్టాన్. సో క్రాఫ్టాన్ అంటే BGMI బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమింగ్ని ఎవరైతే తీసుకొచ్చారో మన ఇండియాలోకి. ఒకప్పుడు PUBG, అప్పుడు వచ్చేసరికి మనకి అదేం కంపెనీ అబ్బా అది ఇప్పుడు గుర్తుకోవడం రావట్లేదు, టెన్సార్ అనుకుంటా. టెన్సార్ తీసుకొచ్చింది. తర్వాత PUBGని బ్యాన్ చేసిన తర్వాత BGMI పేరు మీద క్రాఫ్టాన్ అయితే గేమ్ని మన ఇండియాలోకి తెచ్చింది కదా. అయితే ఇప్పుడు మరో గేమ్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. మన ఇండియాని బేస్ చేసుకొని ఈ గేమ్ని అయితే తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. దీని పేరు వచ్చేసరికి గరుడ సాగా అని చెప్పి పేరైతే పెట్టారు. గరుడ అనేది తెలిసిందే మన హిందూ నేము, ఇది బౌద్ధ్ కూడా వాడుతుంటారు అనుకుంటా. అయితే ఈ నేమ్తో వీళ్ళు ఒక గేమ్ని అయితే తెస్తున్నారు. ఇది ఏం గేమ్ అనేది తెలియట్లేదు, అంటే ఇది బ్యాటిల్ రాయల్ గేమా లేకపోతే ఇంకేమైనా అనేది తెలియట్లేదు. మేబీ నేను కూడా బ్యాటిల్ రాయల్ తేవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఏ గేమ్ తీసుకొచ్చినప్పటికీ దానికి మించిన సక్సెస్ గేమ్ అయితే లేదనమాట. ఈ డిషన్ గేమ్కి మించి సక్సెస్ గేమ్ అయితే లేదు. సో అదే తీసుకురావచ్చు. అయితే దీనికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేశారనమాట. యాప్ స్టోర్లోను అలాగే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోను మీకు దీనికి సంబంధించిన
ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది కాకుండా మన ఇండియాకి సంబంధించి ఇంకో గేము హిందూస్ అనుకుంటా. హిందూస్ అని చెప్పి ఒక గేమ్ని అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు కాదు, మన ఇండియన్ తరపు నుంచి రాబోతుంది అది. ఆ గేమ్ ఎప్పుడో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. బట్ ఒకసారికి ఇప్పటికీ ఆ గేమ్ ఎందుకో పబ్లిక్ రాలేదు, కనీసం పబ్లిక్ బీటాను కూడా రిలీజ్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2A ఈ మొబైల్కి సంబంధించిన ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి. అదేంటి నిన్నే చెప్పావు కదా లీక్ అయినాయి అని చెప్పి అంటారేమో. సో నిన్న లీక్ అయినాయి, కాకపోతే నిన్న లీక్ అయిన దానికి ఈరోజు లీక్ అయిన దానికి అసలు సంబంధమే లేదు. సో ఇదే కన్ఫామ్ అంటున్నారు ఇప్పుడు చూస్తేనేమో. నిన్న లీక్ అయింది, మనం ఆల్రెడీ టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాము. సో అది వచ్చరికి మనకు అంతకుముందున్న డిజైన్లో బ్యాక్ సైడ్ సెంటర్లో హారిజంటల్గా కెమెరా డిజైన్ అయితే తీసుకురాబోతున్నారు. బట్ ఈసారి మనకి లీక్ అయిన ఈ ఇమేజెస్ కనుక చూస్తే గతంలో వీళ్ళు నథింగ్ ఫోన్ 2 కానీ నథింగ్ ఫోన్ 1 కానీ లెఫ్ట్ సైడ్ కెమెరా పోర్షన్ తీసుకొచ్చారు కదా, సేమ్ అదే డిజైన్లో అయితే కనిపిస్తుంది. బట్ ఒకసారికి ఈ డిస్కో లైట్ ఏదైతే డిజైన్ ఉందో ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్, దీని డిజైన్ అయితే మాత్రం చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి ఇదే నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించి గ్లిఫ్ ఇంటర్ఫేసు ఇలాగే అంటే ఇలాగా జిగ్జాగ్ లాగా అయితే వస్తుందని చెప్పి మనకి లీక్స్ వచ్చినాయి కదా, అదే జిగ్జాగ్ లాగా కనిపిస్తుంది. కానీ కాకపోతే డిజైన్ పరంగా అంతకుముందు వచ్చిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ కూడా అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఏది నిజమవుతుంది అనేది. ఆల్రెడీ ఈ మొబైల్ని మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకొస్తారనేది కన్ఫర్మేషన్, అంటే కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఈ మొబైల్ని మనకి ఫిబ్రవరి 27వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారంట. మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఆ కంపెనీ ఎలాగో అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ చేసేదాకా మనకు చెప్పడానికి అయితే లేదు ఏది అఫీషియల్ డిజైన్ అనేది. ట్రిప్ కోట్ అయితే మాత్రం బయటకు వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో అయితే ఇప్పుడు మనకి MWC ఈవెంట్ అయితే జరగబోతుంది కదా, 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు జరగబోతుంది. సో ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా టెక్నో అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసింది. టెక్నో ఈ మధ్య చూస్తే, ఈ మధ్య కాదండి 2 సంవత్సరాల నుంచి వీళ్ళు స్పీడ్ అయితే అందుకున్నారనమాట. ఫ్లాగ్షిప్ బ్రాండ్స్తో వీళ్ళు పోటీ పడటమే కాదు, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారని చెప్పాను కదా, అక్కడ పోవా స్మార్ట్ ఫోన్ ఒకటి అయితే తీసుకురాబోతున్నారంట. ఇది కాకుండా ఒక రోబో డాగ్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. AR గేమింగ్ కాన్సోల్ కూడా ఒకటైతే తీసుకురాబోతున్నారు. AR గ్లాసెస్ని తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుంది. ఈ కాకుండా మరెన్నో ప్రోడక్ట్స్ని అయితే టెక్నో ఇక్కడ ఆవిష్కరించబోతుంది. సో చూడాలి ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకొస్తుందో టెక్నో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 12 Pro సిరీస్ మొబైల్ ఫోన్స్ ఈ రోజు నుంచి అయితే సేల్కి వచ్చేసినాయి. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే, అంటే మీకు కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇక్కడ నేను ఖచ్చితంగా 12 Pro Plusనే తీసుకోమని చెప్తాను. లేదు మాకు అవసరం లేదనుకుంటే మీరు ఏ ఫోన్ తీసుకున్నా ఒకటే, రియల్మీ 12 Pro తీసుకున్నా 12 Pro Plus తీసుకున్నా ఏదైనా ఒకటే. మెయిన్లీ కెమెరా అనమాట. సో కెమెరా మెయిన్ ప్రయారిటీ చూసుకుంటే మీకు 12 Pro Plus బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఆల్రెడీ 2 మొబైల్స్కి సంబంధించి ప్రో అండ్ ప్రో ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయి. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటాయి, ఒకసారి చూసేయండి ఒకవేళ కొనాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యూట్యూబ్ నుంచి యాక్చువల్గా రీసెంట్గానే యాపిల్ విజన్ ప్రోని లాంచ్ చేసింది కదా. ఈ విజన్ ప్రోలో మనకి యూట్యూబ్ అలాగే నెట్ఫ్లిక్స్, స్పాటిఫై అప్లికేషన్స్ని వాళ్ళైతే తీసుకురాలేదు, మేము తీసుకురామని కూడా చెప్పేశారు. అయితే యూట్యూబ్ ఇప్పుడు సడన్గా వీళ్ళు ఒక అప్లికేషన్ని విజన్ ప్రో కోసం అయితే డెవలప్ చేస్తున్నారంట, త్వరలో తీసుకొస్తున్నాం అని చెప్పేసి అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. యాక్చువల్గా వీళ్ళు ఐప్యాడ్కి సంబంధించిన యాప్ని గూగుల్ విజన్లో తీసుకొద్దాం అనుకున్నారంట. బట్ ఒకసారికి అలా కాకుండా డెడికేటెడ్ అప్లికేషన్ తీసుకురావాలని చూస్తున్నారు. ఈ యాపిల్ విజన్ ప్రోలో మనం ఇప్పుడు యూట్యూబ్ చూడాలంటే త్రూ బ్రౌజర్ ద్వారా కానీ థర్డ్ పార్టీ యాప్ ద్వారా కానీ చూడాలి. థర్డ్ పార్టీ యాప్ వచ్చేసరికి జునో అని ఒక యాప్ని అయితే కేవలం యూట్యూబ్ కోసం తీసుకొచ్చారు. దాని ప్రైస్ చూస్తే $5 పెట్టారు. $5 పెట్టి ఆ యాప్ కొనుక్కొని కూడా చూసేస్తున్నారు. వాళ్ళ కిందకి మనం ఈ అవకాశం ఇవ్వడని చెప్పి యూట్యూబ్ భావించినట్టుంది. ఇప్పుడు మళ్ళీ ఆ యాప్ తీసుకురావాలని చెప్పి వీళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందనమాట. మేము తీసుకురామని చెప్పి ఫస్ట్ కటింగ్లు ఇచ్చారు, మొత్తానికైతే తీసుకొస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. రేపు మన ఛానల్లో అమేజ్ఫిట్ యాక్టివ్ స్మార్ట్ వాచ్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిసిందే కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.